బ్రేకింగ్ న్యూస్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లబోతున్నారు. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక తొలిసారి ఢిల్లీ వెళుతున్నారు చంద్రబాబు. రేపు ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలవబోతున్నారు. విభజన హామీలతో పాటు ఆర్థిక అంశాలపై సమీక్ష నిర్వహించబోతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, పారిశ్రామిక రంగానికి రాయితీల గురించి కేంద్ర పెద్దలతో మాట్లాడబోతున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల ప్రోత్సాహం కోసం చంద్రబాబు విజ్ఞప్తి చేయబోతున్నారు. రాష్ట్ర ఆర్థిక అంశంపై ప్రధానికి నివేదిక ఇవ్వబోతున్నారు చంద్రబాబు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరపాలి అని చంద్రబాబు మోదీని కోరబోతున్నారు. 6వ తారీఖున చంద్రబాబు, రేవంత్ రెడ్డి విభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరు సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశానికంటే ముందే ఈరోజు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవబోతున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆయన ఈరోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికార హోదాలో తొలిసారిగా ఆయన ఢిల్లీలో అడుగుపెట్టబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టుగైతే ఈ సమావేశంలో ఈ టూర్లో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో పాటు ఇక జలవనరుల శాఖ మంత్రిని కూడా కలవబోతున్నారు. పట్టణ అభివృద్ధి మంత్రిని కూడా కలవబోతున్నారు. అలాగే అవకాశాన్ని బట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటా, విభజన చట్టంలో రావాల్సిన నిధులు, అలాగే దానికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై కూడా చర్చిస్తారు. దాంతోపాటు ఇక పలువురు కేంద్ర మంత్రులు కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరుతారు. ఎందుకంటే ముఖ్యంగా ఎన్డీఏలో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఎన్డీఏ సర్కారు కొలువు తీరిందంటే దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు భారీగా పెద్ద చిట్టానే కేంద్రం ముందు పెడుతున్నారు. ఆ కేంద్రం సహకరించాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి కోరబోతున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి ఈ నిర్మాణం, ఇక రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, ముఖ్యంగా రైల్వే ప్రాజెక్ట్సే కానీ, అలాగే ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులే కానీ భారీగా ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన టూర్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా చంద్రబాబు కలుస్తారు. కలిసిన తర్వాత ఆయన రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ మాత్రం టెంటేటివ్గా ఉంది. అవకాశాన్ని బట్టి ప్రధానమంత్రిని కలుస్తారు. ఒకవేళ కానీ అపాయింట్మెంట్ దొరికితే ఆ ప్రధాని కలిసే అవకాశం ఉంది. లేదంటే కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రాల్లో పరిస్థితులపై చర్చిస్తారు. అలాగే పార్టీకి చెందినటువంటి ఎంపీలతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. మీటింగ్లో కీలకంగా మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి. మరి జూలై 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆ పార్లమెంట్ సమావేశాల్లో ఏ రకంగా వ్యవహరించాలి అనే అంశం కూడా చర్చకు వస్తుంది. దాంతోపాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీలను కూడా చంద్రబాబు నాయుడు కలుస్తారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఇక దాంతోపాటు రాష్ట్రంలో తాజా ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించి భారీగా నిధులు ఇవ్వాలని చెప్పేసి కోరుతారు. ముఖ్యంగా ఆయన పర్యటనలో ఇదే కీలకం కాబోతుంది. జీతాలు, ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి, అలాగే ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచాలి. దాంతోపాటు రావాల్సిన నిధులు ఏవైతున్నా ఆ నిధులు భారీగా తీసుకురావాలి. పెద్ద పెద్ద కంపెనీస్ని తీసుకొచ్చి ఉపాధి సౌకర్యం కల్పించాలి. ఇదే చంద్రబాబు నాయుడు ముందున్న ముఖ్యమైన లక్ష్యం. దాంతోపాటు ఇక కేంద్రంలో చూసుకున్నట్టుగైతే కేవలం 2 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరో 2 మంత్రి పదవులు లేదా డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా చంద్రబాబు నాయుడు కోరే అవకాశం ఉంది. ఈ అంశంతో కూడా బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చిస్తారని సమాచారం. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. మరి ఇదే టైంలో రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వస్తున్నారు. ఒక అవకాశం ఉంటే ఇద్దరు నేతలు కూడా కలిసే అవకాశం ఉంది. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వస్తే ఆయన కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, అలాగే ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రామకృష్ణ.